హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఏపీ టెట్కి సంబంధించిన చైల్డ్ డెవలప్మెంట్లోని ఉపాధ్యాయ నైపుణ్యాలు, విషయ సంబంధ నైపుణ్యాలు, బోధనకు కావాల్సిన మెలకువలు, ఉత్తమ సంధానకర్త లక్షణాల మీద ఇంపార్టెంట్ బిట్స్ అన్నవి చెప్తున్నానండి. ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అన్నమాట. ఇవి ఏపీ టెట్లోని చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలండి. అయితే ఇప్పుడు మనం ప్రశ్నల్లోకి వెళ్ళిపోదామండి. ఉపాధ్యాయ వృత్తి చేపట్టే వారికి విజ్ఞానంతో పాటు అందుకు అలవర్చుకోవాల్సిన ముఖ్య లక్షణం ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి అందరితో సత్సంబంధాలు ఉండడం అండి. ఉపాధ్యాయుడు వేసుకునే డ్రెస్సు, మాట్లాడే తీరు పిల్లలతో ఎలా ఉండాలి? గౌరవంగా ఉండాలండి. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల పట్ల ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి? శ్రద్ధ వహించాలండి. వారి పట్ల శ్రద్ధ ఎక్కువ చూపించాలన్నమాట. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల పట్ల ఉపాధ్యాయుడు ఎక్కువ శ్రద్ధ వహించాలి. పిల్లలు తప్పుదోవలో వెళ్తున్నప్పుడు ఉపాధ్యాయుడు ఏం చేయాలి? వారికి అర్థమయ్యే విధంగా చెప్పి మార్చాలండి. ఒకవేళ పిల్లలు ఏదైనా తప్పుదోవలో వెళ్ళినా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పి మార్చాలి, కానీ ఊరికే అరవకూడదు, కొట్టకూడదు అనమాట. ఇది రైట్ ఆన్సర్. థర్డ్ వన్ రైట్ ఆన్సర్. ఒక పాఠశాల సమర్థవంతంగా నిర్వహించడానికి ఉపాధ్యాయులు ఎలాగ ఉండాలి అని అంటే రైలు చక్రాలు లాంటి వారై ఉండాలండి. ఒక వ్యక్తిని విశిష్టమైన వ్యక్తిగా గుర్తింపు తెచ్చేది అతనిలో ఉన్న సాధన, ప్రేరణ. ఇవే వ్యక్తిని విశిష్టమైన వ్యక్తిగా గుర్తింపు అన్నవి తెస్తాయి. ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడు పనిచేస్తున్నప్పుడు సత్సంబంధాలు ఎవరితో పెట్టుకోవాలి? తోటి ఉపాధ్యాయులతో సత్సంబంధాలు పెట్టుకోవాలి, ప్రధాన ఉపాధ్యాయుడితో పెట్టుకోవాలి, పిల్లలతో పెట్టుకోవాలి. ముగ్గురితోని పెట్టుకోవాలండి. పైన తెలుపులు అందరితోనమాట. ఫోర్త్ వన్ ఆన్సరు. ప్రతి ఉపాధ్యాయుడు సాటి ఉపాధ్యాయుల పట్ల ఎలా ఉండాలి? ఇవి కూడానండి వ్యక్తిగత ద్వేషాలతో, కులమత ద్వేషాలతో, ప్రాంతీయ విభేదాలతో పైన తెలిపిన అంశాలు లేకుండా ఉండాలి. ఫోర్త్ వన్ ఆన్సర్. ఉపాధ్యాయుడు ప్రధాన ఉపాధ్యాయునితో ఎలా ఉండాలంటే తగిన గౌరవం ఇవ్వాలి ప్రధాన ఉపాధ్యాయునికి. ఒక జట్టు విజయం సాధించాలి అంటే జట్టు సభ్యులందరూ సమిష్టిగా కృషి చేయాలండి. జట్టులో ఉన్న వాళ్ళందరూ కూడా సమిష్టిగా కృషి చేయాలి. దేనికి కృషి చేయాలండి? విజయం సాధించడానికి కృషి చేయాలి జట్టులో ఉన్న సభ్యులందరూ. చర్చలు జరపడం లేదా సంప్రదించడంలో చర్చల ఫలితం ఇరుపక్షాలకు లాభం చేకూరాలి. ఫోర్త్ వన్ ఆన్సర్. చర్చల తర్వాత నిర్ణయాన్ని తీసుకునే ముందు వాస్తవాలను పరిగణలోకి తీసుకొని నిర్ణయాలు తీసుకోవాలి. సంప్రదింపునకు సంబంధించిన ప్రక్రియ సంసిద్ధత, ప్రతిపాదన, చర్చ పైన పేర్కొన్న అన్ని అంశాలండి. ఈ మూడు కూడా చర్చలు జరిపే వారికి ఉండవలసిన లక్షణాలు. బాధ్యతను స్వీకరించాలి, సమస్యను విశ్లేషించాలి, న్యాయమైన మధ్యవర్తిత్వం ఉండాలి. పైన పేర్కొన్న అన్ని అంశాలు ఇవైతే పైన పేర్కొన్నవే. మధ్యవర్తిత్వం వహించే వ్యక్తి ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకుండా ఉండాలి. ఏపీ టెట్కి సంబంధించిన చైల్డ్ డెవలప్మెంట్లోని ముఖ్యమైన ప్రశ్నలు, విషయ సంబంధ మెలకువలు, ఉత్తమ ఉపాధ్యాయునికి ఉండవలసిన లక్షణాల మీద ముఖ్యమైన ప్రశ్నలు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.